మన మధ్యలోనికి దిగి రావడానికి కారణం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఆ మాటలలో ఉన్నటువంటి ఆ దైవత్వము, ఆ మూర్తత్వము, ఆ శుద్ధీకరణ, దేవదూతలకు లేని ఆ పరిశుద్ధమైన కృప మనకు దయచేయటానికి, మనల్ని దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి వారిగా చేసి, దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి కృప, ఆ దైవత్వము అంటే ఆయనలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరం అక్కడ చదువుతూ ఉంటే ప్రియులరా, మనకు ఏ అర్హత లేనటువంటి మనకు ఆయన మూర్తత్వము మనకు దయచేయటానికి, ఆయన దైవత్వము మనకు దయచేయటానికి, ఆయన వలె మనల్ని మార్చటానికి, ఆయన ఎన్ని మంచి గుణములు కలిగిన వాడో ఆ మంచి గుణములన్నీ మనకు దయచేయటానికి ఈ లోకానికి దిగివచ్చిన దైవకుమారుడు గనక, ఈ లోకానికి దిగివచ్చిన దైవకుమారుడై ఉన్నాడు గనక ఈరోజు మనం ఇలాంటి స్థితిలో, లేకపోతే ఈరోజు ఇలాంటి పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో మనం నడిపించబడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనకి ఎంత ధన్యత చూడండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 7-8 వచనాల్లో చదువు ఒక మాట. ఆయన అన్ని నామముల కంటే పై నామములో ఉన్నాడట. ఆయన ఈ లోకములో పుట్టినటువంటి నామముల కంటే పై నామము అని అక్కడ రాసి ఉంటుంది చూడండి. ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. చదువు అంతవరకునా? ఒకసారి పైనుంచి చదువమ్మా. 7:6 నుంచి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తులుగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తనను తానే తగ్గించుకొని, అందుచేతను, నేను ఈ మాట కోసం చదివించా, అందుచేతను ఎప్పుడు చదివే మాటలే. అందుచేత ఆయనకి ఏమి ఇచ్చాడయ్యా అంటే, అందుచేత ఆయన ఏమి పొందుకున్నాడయ్యా అంటే, మనం ఇందాక చదువుకున్నామే, శ్రేష్టమైనటువంటి ఆ దేవదూతల కంటే శ్రేష్ఠులుగా మనల్ని మార్చాడట. దేవునికి స్తోత్రం. ఎందరు మారారు ఎందరు మారలేదో నాకు తెలియదు, కానీ ఆయన అలాగా దేవదూతల కంటే కొంచెము మనల్ని పయనించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకంటే మనలో ఆ చెడు గుణాలన్నీ తీసివేసి మడిచి బ్రతకాలంటే వాడిలో ఉన్నటువంటి ఆ రుగ్మతలన్నీ పోవాలి బయటికి. ఆ రుగ్మతలన్నీ పోయినప్పుడు అతనిలో ఆ రోగాలు పోతే అతడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఆ ఆరోగ్యవంతుడిగా ఉండడానికి కొన్ని ఆ అవయవాల్లో నుంచి, ఆ రుగ్మతలలో నుంచి, వాటి బాధ కలిగించే వాటిని తీసివేయటానికి వచ్చిన దేవుడేడా. ఆయన వాటిని తీసివేసి, ఆ రుగ్మతలోంచి తీసివేసి నిన్ను ఒక ఆరోగ్యవంతుడిగా ఉంచడానికి, నేను ఆరోగ్యవంతుడిగా అంటే ఆ ఆరోగ్యము దైవ కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను ఒక పరిశుద్ధుడిగా నిన్ను ఈ లోకాల్లో ఉంచి, ఆయన దేవదూతల కంటే శ్రేష్టమైనటువంటి వారిగా మనల్ని ఇక్కడ నిలవబెట్టడానికే మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువుకున్నటువంటి మాట ఏమిటాయి అంటే, ఆయన అంత తగ్గించుకున్న దానిని బట్టి ఆయన దైవ కుమారుడై ఉండి దాసుని స్వరూపము ధరించుకొని, ఇటు మానవుడు అటు దైవ కుమారుడు ఈ రెంటిని మధ్యలో ఆయన నలిగిపోతున్నటువంటి సమయాన్ని చూసి దేవుడంట ఆయనకంట అన్ని నామముల కంటే
పైనామం అనుగ్రహించాడట ఆయనకి. దేవునికి స్తోత్రం. అంటే అన్ని నామముల కంటే అక్కడ రాసి ఉంది, అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడి, వాళ్ళంట ఈ లోకములో సృష్టించిన దేవదూతలు, ఈ లోకములో సృష్టించిన దేవుళ్ళు, ఈ లోకములో సృష్టించిన మానవులు ప్రతి ఒక్కరూ ఆయన ముందు వచ్చి ఆయన ముందు మోకరిస్తాలంట. దేవునికి స్తోత్రం. ఇవాళ జరగకపోవచ్చు, ఇవాళ ఒకవేళ వాళ్ళ పై చేయి ఉంటే పై చేయిగా ఉండొచ్చు. అది ఏ నాటికైనా అది జరిగి తీరితేనే ఈ లోకం అంతమవుతుంది. దేవునికి స్తోత్రం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయము. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారికి పెట్టినట్లుగానే అన్ని నామముల కంటే పైనామము ఆయనకు అనుగ్రహించబడినట్లుగానే ఈ లోకములో ఉన్న దేవుళ్ళు, దేవదూతలందరూ ఆయన ఎదుట వచ్చి మోకరిస్తారని చెప్పినట్లుగానే మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏం అవకాశం ఇచ్చాడంటే, దేవదూతలకు కలిగినటువంటి కృప, దేవదూతలు చేయనటువంటి పరిచర్య, దేవదూతలు చేయనటువంటి ఆయన పని మనకు చేయుటకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవదూతలు చేయలేదు పరిచర్య, దేవదూతలు చేయటానికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళకి. ఈరోజు మనం సామాన్యులమైనటువంటి అతి దేనికి పనికిరానటువంటి దూషకులమైన మనలను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి దేవదూతలు చేయటానికి పనికిరాని వాళ్ళు అర్హత లేనటువంటి వారిని అక్కడ పక్కన పెట్టి, దేవదూతలు మనకంటే మంచి వాళ్ళు అనుకుంటున్నాం కదా, దేవదూతలు మనకంటే తెల్లగా ఉండాలనుకుంటున్నాం కదా, దేవదూతలు నిత్యము ఆయన దగ్గర ఉన్నారనుకుంటున్నాం కదా, దేవదూతల కంటే ఆయన సన్నిధిలో పనిచేస్తున్న వారట పరిశుద్ధులట, వారి చేత ఈ పరిచర్య జరిగిస్తున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి స్థితిలో మనల్ని నిలబెట్టడానికి, ఆ పరిశుద్ధత మనకు దయచేయటానికి ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. లేదారా ఒక్క మాట చదివించి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికిని ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు. చాలు 19 చదవడు. ఇప్పుడు 19 చదువు మాట. ఆయన యందు ఏమున్నదట? ఆ 15 ఏం చదువుకున్నా? 15 ఏం చదువుకున్నా? ఆయన చదువు 15 చదువు. అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడంటే ఆయన మనకు కనిపించడు, ఆయన అదృశ్యుడు. అంటే ఆయనకు కనిపించేవాడు కదా, మన ముందుండేవాడు కాదు. ఆయన ఆత్మ కనుక మనకి కనిపించదు. కనుక ఇప్పుడు 19లో చదివితే మాట, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును
అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా దానితో సమాధాన పరుచుకొని వలనని అభిష్టమైన దేవునికి స్తోత్రం. ఇంకొక మాట అదే పత్రికలో 2:9 ఒక మాటను చదువుదాం. 2:9 కూడా ఒక మాట. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది ఆయన యందు. ఈ మాట కోసం నేను చదువుతాను. ఆయన యందు మీరును నమ్మిన వారు, ఆయన యందు మీరును, ఆయన ఎలాంటి సర్వ సంపూర్ణత కలిగిన వాడు, ఆయన ఎంత దైవత్వము కలిగిన వాడు, ఆయన ఎంత దైవగుణములు కలిగిన వాడు, ఆయన యందు మీరుంటే ఆయన వలే ఏమవుతుందట? చెప్పండి ఏమవుతుందట? అమ్మ అక్కడ రాసి ఉందిగా, ఏమవుతుందట? ఆయన యందు మీరును సర్వ సంపూర్ణత కలిగిన వారై ఉందురు. దేవునికి స్తోత్రం. ఆయన దైవత్వం మనలోనికి వస్తున్నప్పుడు, ఎప్పుడు మనం ఆయనకి లోబడినప్పుడు, మనం ఆయన్ని చేర్చుకున్నప్పుడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, వాక్యం ఎన్నంత కాలం వింటాం, మొదటకు వచ్చి ఏమైంది ఏదది వాళ్ళు అడుగుతారు కదా, అంతా వింటారట. అంత అయిన తర్వాత ఆయనకి ఏమవుతాడు ఆమె అన్నట్లుగా ఉంది మన పని. ఇప్పుడు ఎలా విన్నారు కదా, వాక్యము హృదయంలో పెట్టుకోవాలి కదా. ఆయన అందుకే పిలుస్తున్నాడు, యోహాను రాస్తున్నాడు, ఆయన అంట తలుపునొద్ద నిలుచుండి నిత్యము తడుతున్నాడట. ఎవడైనా వచ్చి ఆ తలుపు తీస్తే బిగించుకోబాకండి, తలుపులు తీయండి. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని ఈ రాత్రి తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, అతను ఆ ఇంటిలోనికి వచ్చి నాతో కూడా అతడు భోజనము చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునితో కూర్చునే అనుభవం, దేవునితో భోజనం చేసే అనుభవం, దేవునితో మాట్లాడే అనుభవం, దేవునితో సంభాషించే అనుభవంలోనికి నువ్వు రావాలి అంటే నీ హృదయము తెరవబడాలి. నీ హృదయంలోనికి ఆయన రావాలి. అప్పుడు నీ హృదయంలోనికి ఆయన దైవ కుమారుడు ఎలా అయ్యాడో ఇందాక మొదట మూలవాక్యం చదువుకున్నాం. ఆ మూలవాక్యం చదువుతున్న చోట ఏమైనదంటే అక్కడ ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి ఆ దైవదేవుడు, ఆ దేవాది దేవుడు ఎంత దైవత్వం కలిగిన వాడై ఉన్నాడో, ఆయనని చేర్చుకున్నటువంటి, ఆయన హృదయంలోనికి చేర్చుకున్నటువంటి మనము కూడా అంత దైవత్వము కలిగిన వారమై, అంత మంచితనము కలిగిన వారమై, అంత దైవ ప్రేమ కలిగిన వారమై, ఆయన గుణగణాలు కలిగిన వారమై ఉండి ఆయనతో ముచ్చటిస్తున్న దానిని బట్టి, ఆయనతో మాట్లాడుతున్న దానిని బట్టి, ఆయనతో భోజనం చేసే అనుభవం కలిగిన దానిని బట్టి మనము కూడా సర్వ సంపూర్ణతలోనికి మనం కూడా వస్తున్నాము. దేవునికి స్తోత్రం. మీకు ఈ వాక్యము అర్థమైతే, నా దేవుడు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడో, ఎందుకు ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడో, మనం ఏమై ఉన్నామో, మనం ఇంకా ముందే కాబోతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా నీ దైవత్వము నాకు అర్థం కావాలి, నీ స్వరూపం నాకు రావాలి, నీ మనసు నాకు